హలో. హలో. హలో చెప్పండి. వీలైతే మీ డీటెయిల్స్ చెప్పగలుగుతారండి? నా పేరు కిరణ్ కుమార్ మేడం. వైజాగ్ నుంచి ఓకే అండి. చెప్పండి. అది ఏం లేదు మ్యామ్. అది మా అబ్బాయికి 10th క్లాసు 37 మార్క్స్ వచ్చాయి మ్యామ్ 100కి. హ్మ్. అయితే అది ఎంపీసీ జాయిన్ చేయాలా, బైపీసీ జాయిన్ చేయాలని అనుకుంటున్నాను. కాకపోతే వాడు ఎంపీసీ జాయిన్ అవుతాను అంటున్నాడు. మ్యాథ్స్ లో 37 మార్క్స్ వచ్చాయి కదా. హ్మ్. ఇలాంటప్పుడు ఒక పేరెంట్ గా నేను ఎలా బిహేవ్ చేయాలి? స్కిజోఫ్రెనియా కూడా నాకు ఉంది మేడం. నాకు తెలుసు అది. హ్మ్. పేరు కిరణ్ కుమార్. హ్మ్. అదే ఒకసారి అంటే ఎలా బిహేవ్ చేయాలి తండ్రిగా అనేసి. రైట్. రైట్. అయితే, వాయిస్ మ్యూట్ చేయండి కిరణ్ గారు. అయితే ఇప్పుడు పిల్లల్ని ఎంపీసీ జాయిన్ జేయాలా? లేదంటే బైపీసీ జాయిన్ జేయాలా? సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ అలాగే ఐటీఐ మ్యూట్ చేయండి. మీరు మీరు ఇది స్పీకర్ ఆఫ్ చేయండి లేకపోతే. ఆ! లేదంటే ఐటీఐ, పాలిటెక్నిక్ ఇలా అనేక రకాలైనటువంటి కోర్సులున్నాయి. అయితే ఆయన అడిగిన క్వెషన్ ఏంటంటే 37 మార్కులు మ్యాథ్స్‌లో వచ్చినాయి. హ్మ్. ఎంపీసీ జాయిన్ జేయాలా? వద్దా? అనేది. అయితే మార్కులు ఒకటే క్రైటీరియా కాదు. హ్మ్. ఒకసారి రాకపోవచ్చు. నాకెప్పుడూ జీవితంలో 50, 55 కంటే ఎక్కువ రాలేదు. హ్మ్. మరి అట్లాంటప్పుడు నేను ఫర్దర్ హైయర్‌లో డిఫికల్ట్ ఎడ్యుకేషన్‌కి నేను అర్హుడిని కాదా అంటే చెయ్యొచ్చు. హ్మ్. ఎందుకు మార్కులొచ్చినియి? అతనికి అక్కడున్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి? అప్పుడున్న మానసిక స్థితి ఏంటి? వాళ్ళ టీచర్స్ ఏంటి? ఆ స్కూల్ యొక్క మెథడాలజీ ఏంటి? దాన్ని బట్టి మార్కులు ఎక్కువ, తక్కువ ఉంటాయి. హ్మ్. అతనికి నిజంగా ఎంపీసీలో ఇంట్రెస్ట్ ఉంటే ఎంపీసీలో జాయిన్ చేయొచ్చు. హ్మ్. ఇప్పుడు బైపీసీలో ఇంట్రెస్ట్ ఉంటే బైపీసీ జాయిన్ చేయొచ్చు. దాంతో పాటు కొంత వాళ్ళ టీచర్స్‌నో లేకపోతే ఆ ఫ్యాకల్టీస్‌నో చూసి వాళ్ళ చేత మాట్లాడిచ్చి డెసిషన్ తీసుకోవడం మంచిది. అయితే ఈ కార్పొరేట్ కాలేజ్‌లో ఏసేటప్పుడు అది ఎంపీసీ జాయిన్ చేసిన నా దృష్టిలో. ఎందుకంటే ఈయన కిరణ్ కుమార్ గారు ఆయన ఒక్కరి కొడుకు కాదు కదా! ఆయనతో పాటు తన భార్యకి కూడా కొడుకతను. హ్మ్. కాబట్టి భార్యాభర్తలు డిస్కస్ చేసుకొని ఎక్కడ జాయిన్ జేయాలి? ఒకవేళ ఆయన భార్య అంటే ఆ కిడ్ యొక్క మదర్ కనుక కార్పొరేట్ స్కూల్‌లో జాయిన్ జేయాలి అని అనుకున్నప్పుడు అది ఎంపీసీనా, బైపీసీనా మ్యాటర్ కాదు. హ్మ్. అక్కడ ఎక్కడ జాయిన్ చేసినా అదే విధంగా తయారవుతూ ఉంటారు. కాబట్టి నా ఉద్దేశ్యం ఏంటంటే మార్కులు క్రైటీరియా తీసుకోకుండా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో ఒక ఫ్యాక్టరు, హ్మ్. ఏది చేయగలుగుతున్నారనేది చూడాలి. దానికి సంబంధించినటువంటి ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే ఫ్యాకల్టీసో, లెక్చరర్సో, టీచర్స్ ఉంటారు గదా! వాళ్ళ ఒపీనియన్ గూడా తీసుకొని ఏదో ఒక దాంట్లో మనము జాయిన్ చేయొచ్చు. అతనికి ఇంట్రెస్ట్ ఉండాలి. బలవంతంగా మనం వేరే దాంట్లో జాయిన్ చేసినప్పుడు వాళ్ళేం జేస్తారంటే ఎస్కేప్ అయ్యేటువంటి దారులు వెతుక్కున్నప్పుడు వాళ్ళ లైఫ్ ఇబ్బంది పడే అవకాశం ఉంది. హ్మ్. 37 మార్క్స్ వచ్చినా ఎంపీసీలో తనకి ఇంట్రెస్ట్ ఉంటే ఎంపీసీలో జాయిన్ చేయొచ్చు. 90 మార్క్స్ వచ్చినా తనకి ఇంట్రెస్ట్ లేని దాంట్లో జాయిన్ చేసినట్లయితే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాడు కాబట్టి కిడ్ యొక్క ఇంట్రెస్ట్ అనేది ఒక ఫ్యాక్టర్. హ్మ్. దాన్ని కన్సిడర్ చేయాలి. తర్వాత పేరెంట్స్. తర్వాత దేనికి డిమాండ్ ఉంది రేపొద్దున. హ్మ్. అలాగే వచ్చేసి హ్మ్. కొన్నిటికి డబ్బెక్కువ కావాలి. ఇప్పుడు మెడిసిన్ లాంటివి చదివించాలంటే డబ్బెక్కువ కావాలి. అది. ఆ తర్వాత ఆహ్, మిగతా ఫ్యాకల్టీస్ కానీ, టీచర్స్ వాళ్ళ ఒపీనియన్ గూడా ఒక ఫ్యాక్టర్‌గా తీసుకొని, ఒక డెసిషన్ తీసుకోవడం మంచిది. అంటే రైట్? చాలామంది పిల్లలు ఇప్పుడు ఇంటర్‌కొచ్చేసిన దగ్గర అందరూ వాళ్ళ తోటి పిల్లలని చూసి అంటే వీళ్ళ ఓన్ డెసిషన్ అనేది చాలా తక్కువ మంది పిల్లలకుంటుంది. వేరే పిల్లల్ని చూసి వాళ్ళొక గ్రూప్‌గా ఒక దానిలోకి ఒక గ్రూప్‌కెళ్తున్నారు అన్నప్పుడు మేము గూడా ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించి అడుగుతుంటారు ఎగ్జాక్ట్‌లీ. పేరెంట్స్‌ని. ఎగ్జాక్ట్‌లీ. అసలు పిల్లలకే కాదు పేరెంట్స్ కూడా ఓన్ డెసిషన్ ఉండదు. హ్మ్. పేరెంట్స్ ఈ కోర్స్ చేపించాలని ఎందుకనుకుంటున్నారు? హ్మ్. వాళ్ళు గూడా ఓన్ డెసిషన్ కాదు. ఎక్కడో చూసి, క్రేజీగా చూసి, ఆ లైఫ్ బావుంటదేమో! హ్మ్. కొంతమంది డాక్టర్ చదివిచ్చాలని, కొంతమందేమో ఇంజినీరింగ్ చేపిచ్చాలి. ఎందుకు? ఆ ఇంజినీరింగ్ చదివి అమెరికా వెళ్ళిపోయినోళ్ళు, డాక్టర్ చదివి బాగా సంపాదిస్తున్న వాళ్ళు, హ్మ్. చార్టర్డ్ అకౌంటెంట్ చేసి బాగా సంపాదించిన వాళ్ళు తీసి, అటువంటి లైఫ్ స్టైల్ కావాలనే కోరికనే వీళ్ళు మనసులో పెట్టుకొని, అది బావుంటదనే ఒపీనియన్ చెప్తూ ఉన్నారు. హ్మ్. కదా! అలాగే పిల్లలు గూడా అంతే. వాళ్ళని వీళ్ళని జూసి, సినిమా హీరోలను చూసి, అలా సినిమాల్లో యాక్ట్ చేస్తేనే అలా అయిపోతాను. హ్మ్. ఇలా చదివితే ఇది కోర్స్ అయిపోతాను. ఇటువంటి క్రేజీనెస్‌ని వాళ్ళు ఇంట్రెస్ట్ అనుకుంటారు. నిజానికి ఇంట్రెస్ట్ అంటూ ఏమీ ఉండదు. ఇప్పుడు ఆ అబ్బాయి నేను ఎంపీసీ చదువుతానంటే అది కూడా ఇంట్రెస్ట్ కాదు. హ్మ్. అది కూడా క్రేజీనెస్ కావచ్చు. అయితే వాళ్ళు క్రేజీతో డెసిషన్ తీసుకున్నారా? ఇంట్రెస్ట్‌తో డెసిషన్ తీసుకున్నారా? బట్ వాళ్ళకి వ్యతిరేకమైన డెసిషన్ బలవంతంగా రుద్దినట్లయితే నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ క్రేజీతో తీసుకున్నప్పటికీ, వాళ్ళు ఇంట్రెస్ట్ అని ఒక దాంట్లో చెబుతున్న దాంట్లో, మనం కొంత వాళ్ళకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నచ్చలేదు, చేయలేకపోతున్నాను.
అప్పుడు తిడతాం. "నువ్వే తీసుకున్నావు గదా! నువ్వే తీసుకున్నావు." అట్లా ఒత్తిడి చేస్తాం. అలా కూడా చేయొద్దు. డ్రాప్ అయ్యి రానివ్వాలి. ఇంకోటేదో చేస్తారు. కానీ నువ్వు తీసుకున్నావు కాబట్టి ఒత్తిడి చేయటం అనేది కరెక్ట్ కాదు. కాల్ చూడండి.